వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కీర్తిశేషులు పులకుర్తి తిరుమల రెడ్డి గారిని స్మరించుకుంటూ అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించినటువంటి జత మనకి ఇక్కడ రావడం జరిగింది. మరి మనకు డ్రైవర్ అడ్డరోడ్ బాబు గారు మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మరి యొక్క జతకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు అడ్డరోడ్ బాబు. నా పూర్తి పేరు మేకా రాజగోపాలరావు. పల్నాడు డిస్ట్రిక్ట్ నగరకల్ మండలం అడ్డరోడ్ గ్రామం. ఓకే. ఈ ఎడ్లు మేకా రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి మేకా ప్రతీక్ గారి హైదరాబాద్ శంకరపల్లి మండలం పొద్దుటూరు విలేజ్. ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఇప్పటి వరకు 7 పందాలు పాల్గొన్నాయి. 5 ఫస్ట్లు 2 సెకండ్లు పాల్గొన్నాయి. ఈ జత 6 పళ్ళ విభాగంలో 2022లో కొనడం జరిగింది. హిందూవాస్ దాన్ని దీన్ని హిందూవాస్ ఇది 6 పళ్ళు ఉన్నప్పుడు కొన్నారా? రైట్ సైడ్కి అది బేరం పుల్సాల దగ్గర అది కొనటం. సుధాకర్ కాదు, ఇది సుబ్రహ్మణ్యం దగ్గర కొన్నారు. ఇది అర్జున్, అది కర్ణ. అది లెఫ్ట్. ఇది 10,10,000 9 lakhs. అది 9 lakhs. ఓకే ఓకే. ఒక జత ఉన్నాయి. సీనియర్స్ విభాగానికి సంబంధించి ఒకటి ఉంది. పిఆర్ పల్లిలో కొన్నాం. 2 సంవత్సరాల నుంచి పాల్గొన్నాం. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఆ జతతోటి? ఆ జతతో కొప్పురావూరు, గుడివాడ, ఇక్కడికి వచ్చే ముందు పొట్లపాడులో పాల్గొన్నాం. దర్శి, అన్నంబుట్లారపాలెం, గుడివాడ, ధర్మవరం ఫస్ట్ ఆకుట్ల ఫస్ట్ 2 కొత్తపల్లి ఫస్ట్. ఈ తెలంగాణ కొత్తపల్లిలో 2వ పన్ను, 3వ పన్ను దర్శి, 4వ పన్ను గుడివాడ ఫస్ట్, 5వ పన్ను అన్నంబుట్ల వారిపాలెం, 6వ పన్ను పొట్లపాడు, దుర్గి ఫస్ట్. ఓకే ఓకే. నేను సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో 40 సంవత్సరాల నుంచి పాల్గొంటూ, చిన్నప్పుడు మా సొంత ఎడ్లుండి మా నాన్నగారే మా గురువు. నాకు మా నాన్నగారి దగ్గర, మా సొంత దగ్గర నేర్చుకున్నాను. తాడు తీశాను, గొలుసేసాను. సైడ్ డ్రైవర్గా పాల్గొన్నా, డ్రైవర్గా కూడా పాల్గొన్నాను. ఈ చాలా రైతులు తోలాను. నేను ఎక్కువ రైతుల ఎడ్లే తోలుతాను. పరాలలో పాల్గొన్నాను. ఎక్సెప్ట్ మేకా రామకృష్ణ గారు. ఎవరి కంపెనీ దగ్గర ఎప్పుడు పనిచేయలే? ఎక్కడ పనిచేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడ. ఫస్ట్ టైం ఇదే. ఏదో ఆయన మంచితనం కానీ నా మంచితనం కానీ మా ఇద్దరికి మనుషులు కుదిరి నాకు తోలటం జరుగుతుంది. నేను 15 సంవత్సరాల నుంచి మంగు రమాదేవి గారు, ఎల్లపాడు పండ్ల గారి ఇద్దరు 15 సంవత్సరాలు ఇస్తాను. నేను ఏ దద్దోలినా ఆ వానరు మానుకోవటము అట్లా కానీ మా ఇద్దరి మధ్యన ఎక్కడ తేడాలు వచ్చి ఏ దత్తని మానటం అని ఎక్కువ నేను రైతులే దోలేవాడిని. ఈ దగ్గర ఇక్కడ వచ్చి 7-8 సంవత్సరాల నుంచి కంటిన్యూ మీరే వెళ్తున్నారు. నేను వచ్చిన ఇంక 2వ పగ్గాల డ్రైవర్ అనేది ఇంకెవరు ఉండరు. మంచితనం ఉంటే మరి మార్పు అనేది జరగదు. అదొకటి. నేను ఇంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను. డబ్బు ఆశించి పనిచేయాలి ఎప్పుడు కూడా. ఇంతవరకు తీసుకోలే. దానికి ఆదర్శం మా ఫాదర్. మా నాన్నగారు. నాకు 35 ఎకరాల పొలం ఉంది. నా కొడుకు ఇంజనీరు. ప్రస్తుతానికి 35 ఎకరాలు ఉందా? కొడుకు ఉంది. 35 ఎకరాల్లో 11 ఎకరాలు ఎకరం ₹1 ఈ తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ అందరికీ నోటెడ్ తెలుసు. అవునవును. ఇంతవరకు ఎవరి దగ్గర నేను డబ్బులు తోలలేదు. నాకు నచ్చిన వాళ్ళకే తోలుతాను. నచ్చకపోతే నేను తోలను. ఎక్కువ రైతులే తోలేదు. ప్రస్తుతానికి 20 అయితే తోలుతున్నారు. మరి తోలే. మరి మీరు మీ ప్రస్తుతానికి ఎన్ని జాతలు తోలింటారు మీరు? చాలా ఐడియా
అందాదా లాగా నేను ఎక్కువ ఈ ఫీల్డ్లో నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నా ఆలోచన అంతా ఎవరో నేర్పిన తీసుకొచ్చే పందెం ఆలోచన నాకు ఉండదు. మన దగ్గరికి రావాలి, సెట్టింగ్ కావాలి. నా ఏమీ తెలియని గడియంలో తెలియని మనకొచ్చి షెడ్ చేసి కొత్త మడుసులకు నేర్పి మడుసులు కానీ ఎద్దులు కానీ ఫ్రెష్గా దించి అన్ని దోనాలనే కోరిక నాకు ఉంది. మరి మరి అది అట్లా ఉంటే ఈ జత ఒకటి పందాలు తోలినటువంటి కొన్నారు కదా మీరు? అవును, ఆయన కొన్నారు. వాళ్ళు కంపెనీ కాబట్టి కొనాల్సి వచ్చింది. అక్కడ పరిఫీజ్ అయ్యేమి రాలేదు, ఏదో 40% నేర్చుకుని ఇక్కడికి వచ్చిన సెట్టింగ్ ఫుల్ సెట్టింగ్ అయిపోయినాయి. ఏది ఒక పందెం తోలింది. మరి దీని జతగా వేరే దాన్ని వేసినారా? ఉండేది పెట్టాం, అది సెట్ కావాలి తీసేసాం. నెక్స్ట్ అవునవునులే. మరి అవులే బోరెడ్డి కేశవ రెడ్డి దగ్గర ఉండే నేనే తరఫీ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మంగు రమాదేవి గారు కొనుగోలు చేస్తే వాళ్ళ మంగుకు 7 కొండలు నేను ఇద్దరం కలిసి సెలెక్ట్ చేస్తాం. తిరిగి సెట్ చేయటమే జరుగుతుంది. నేను లేకుండా ఆయన వెళ్ళడం, ఆయన లేకుండా నేను వెళ్ళడం, అట్లా కొని ఆయనకి 4 జతలు సెట్ చేయొచ్చా కేటగిరీలో. 4లో 1 జత ఫెయిల్యూర్ అయింది, 3 జతలో సూపర్ హిట్. అవును, మనం వండుకున్న అన్నం మనం ఒక్కరే తినాలంటే కాదు, కొన్ని మెతుకులు కింద పడుతుంటాయి. మరి తీసుకున్న ప్రతి ఒక్కటి విజయం సాధించాలంటే కాదు, అది వాస్తవం. మరి మీరు ఇన్ని జతలకు డ్రైవింగ్ ఫీల్డ్లో పనిచేశారు కదా, మీకు ఎప్పుడైనా ఒక జతను పోషించాలని అనిపించింది ఎప్పుడైనా? పూర్వం మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఎడ్లను పోషించి సొంతంగా మా నాన్నగారే డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఆయన దగ్గరే నేర్చుకుని నేను ఆయన దగ్గరే శిష్యార్థం తీసుకున్నాను. ఇక ఏదో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, రిస్క్తో కూడుకున్న మా నాన్నగారు మెత్తబడిపోయాడు. అందువల్ల ఇక దాన్ని సొంతంగా పోషించే ఫెసిలిటీ నాకు తక్కువగా ఉండి నేను అట్లా వెళ్ళలేదు. ఇట్లా నాకు ఎద్దుల మీద ప్రేమ ఉంది కాబట్టి మన డ్రైవింగ్ నచ్చిన వాళ్ళు వచ్చి అడిగితే నాకు నచ్చితే వెళ్ళి తోలేవాడిని. ప్రస్తుతానికి మరి వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఫీల్డ్లో వారు ఎదురైనటువంటి సమస్యలు, వారు ఈ విధంగా ఇప్పటి వరకు ఎదిగినటువంటి మొత్తం మనకు వివరంగా తెలియజేశారు అడ్డరోడ్డు బాబా గారు. మనకు మరి వారు ఇంకా ఉన్నత స్థాయికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడం మనస్ఫూర్తిగా కోరుకుందాం. గోశాల ఉందా వీళ్ళది? గోశాల ఉంది, కోడిదోళ్ళు ఉన్నాయి, శమన బ్యాంక్ ఉంది, అన్ని ఏర్పాట్లు చేశారు. మెయింటెనెన్స్ ఉంది. గోశాల విషయానికి గోశాలలో జెర్సీ ఆవు అనేది నో ఎంట్రన్స్, ఓన్లీ ఒంగోలు జాతి, ఓన్లీ ప్యూర్ ఒంగోలు జాతి. ఒంగోలు జాతి పొంగనూరు. ఎన్ని ఉంటాయి మొత్తం ప్రస్తుతానికి? గిరావులు ఒక 70 దాకా ఉన్నాయి, ఒంగోలు జాతి ఒక 30 చిల్లర ఉన్నాయి. అంటే అన్నీ ఒక సాట్ లేవు, సపరేట్ డైరీ ఫామ్లో కొన్ని ఉన్నాయి, రిసార్ట్స్లో కొన్ని ఉన్నాయి, ఇంకొక వెంచర్ ఇంకో సాట ఉంది, అక్కడ కొన్ని ఉన్నాయి. టోటల్గా ఎక్కడ వాళ్ళు అక్కడే ఏర్పాటు. మరి వాటికి ఫెసిలిటీస్ చెక్ చేసుకోవడానికి మరి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ఎక్కడ వాళ్ళు అక్కడే అరేంజ్మెంట్ ఉంది. చాలా రిస్క్తో కూడిన పని. మరి చాలా ఈ ప్రేమతో ఆయన ఈ యొక్క పశువులపై ఒంగోలు జాతి అభిమానంతో చాలా కృషి చేసి మరి డైరీ ఫామ్తో పాటు మరి గోశాలతో పాటు మనకి 2 జతలు, ఇప్పుడు ప్రస్తుతానికి 2 జతలే ఉన్నాయి. 2 జతలు ప్లస్ నెక్స్ట్ ఇయర్కి కేటగిరీ దిగటానికి ఇంకోటి మళ్ళీ ఒక జత పోషిస్తున్నారు. మరి మామూలుగా 2 పళ్ళు ఉన్నాయి, ఒక 3 జతలు బాగానే పోషిస్తున్నారు. అయితే ఫ్రెష్గా ఒక ఇంకా ఉండే కోడిదోళ్ళు సన్నదులు పెట్టారు, సమన్ బ్యాగ్ పెట్టారు, సన్నదులు కొన్ని. అయితే ఆవులకు పుట్టింది, ఆవులకు పుట్టిన దానిలోనే నెక్స్ట్ ఇయర్ ఒక కేటగిరీకి సెట్టింగ్ చేస్తున్నారు. దాని జతకి ఏదో ఒకటి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా మంగు రమాదేవి కాడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి ఒకటి సెట్ చేస్తాం, వాళ్ళకి ఒకటి సెట్ చేస్తారు. ఓకే. మొత్తానికి ఒక సెట్టింగ్ అనేది చాలా అద్భుతంగా ఎంతో కృషితో కూడుకున్నటువంటి పని. వాళ్ళ దగ్గర సీనియర్ ఎద్దులు మేపే కెపాసిటీ ఉండదు కాబట్టి ఎక్కువ 6 పళ్ళల్లో కేటగిరీలో నాకు వయసు బాగున్నప్పుడు 2 పళ్ళు 4 పళ్ళు 5 రోజులేను. ఈ సీనియర్ ఎద్దులు మేపే కెపాసిటీ ఒక రైతు వారికి ఎవరికి ఉండదు.
చాలడు. దాంట్లో మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఖర్చుతో ఆ కూడుకున్న ఫుడ్డే విలువైన ఫుడ్ మెయిన్. ఈ రామకృష్ణ సార్ గారు కొన్నారు. కొంచెం అది కొంచెం ఆరోగ్యం వల్ల ప్రాబ్లం వల్ల. ఫుడ్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి ఇస్తుంటారు, ఎంత యావరేజ్ ఎంత ఇస్తుంటారు? మా కేటగిరీకి ఏ విధంగా ఇస్తుంటారు? 6 పళ్ళలో మీకు ఉన్న అనుభవం ప్రకారం పాలపల్ల నుండి సీనియర్ విభాగం వరకు ఎంత మోతాదులో, అంటే హాఫ్ కేజీ, కేజీ, 2 కేజీల, 5 కేజీల వరకు ఇస్తుంటారు మామూలుగా? ఏ విధంగా ఇస్తుంటారు మరి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే 4 పళ్ళు 6 పళ్ళకి ఏ విధంగా ఇవ్వచ్చు? 6 పళ్ళు 4 పళ్ళు పూటకి 2 కేజీలు ఒక్కొక్క దాన్ని. పూటకు ఉదయం అండ్ రాత్రి సాయంత్రం. అయితే ఇంకోటి తేడా కాడ ఉంది, ఇది ఎవరు గమనించట్లా. ఇప్పుడు అదిగో ఆయన పలానా ఆయన 4 పళ్ళ దానికి 2 కేజీలు 3 కేజీలు వేస్తున్నాడు, మనం కాడ 3 కేజీలు అనుకుంటారు కానీ తప్పు. దాని ఆరోగ్యం దాని ఆలోచన చేసుకుని మిషన్ బాగా ఉందనుకుంటే నువ్వు లోడ్ వేసినా సరిపోతుంది. కానీ దీని కెపాసిటీ ఎంతవరకు చూసుకుని ఆ కెపాసిటీ ప్రకారమే పెంచుకుంటూ పోవాలి, ఫుడ్ వేసుకుంటా లిమిట్గానే ఉండాలి. అదిగో ఆయన పలానా ఆయన చక్రవర్తి గారు 4 కేజీలు వేస్తాడు, అంతే బాడీలో వచ్చి పాలుతున్నాయి అని వెళ్ళకూడదు. ఆయన ఎద్దు ఆరోగ్యరీత్యా బాగుంది, ఆయన వేయగలడు. మన ఎద్దు ఆరోగ్యరీత్యా కొంచెం వీక్గా ఉంది, లిమిట్గానే వేసుకోవాలి, ఆ అవగాహనతో వేసుకోవాలి. ఒకటేసారి 5 కిలోలు 10 కిలోలు తినాలంటే దాని మిషన్ లోపల జీర్ణాశయంకు పనిచేసే కెపాసిటీ ఉండాలి. 3 కేజీలు అరాంచుకునే శక్తి ఉంటాయి, అవి 3 వేసిన పర్ల. కొన్ని 3 అరాంచుకునే శక్తి ఉండదు, వాటి 2 కేజీలు 2.5 వేసుకుని ఆరోగ్యరీత్యా లైన్గా ఉన్న చూసుకుని ఆ బేస్ చేసుకుని వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ తక్కువ లేవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చి నెమరు వేయకపోవడము ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. చాలా ఉన్నాయి. పందిపేదకి ఆరోగ్యము మనసు ఉంటే పన్నెండు. ఇప్పుడు అదేవిధంగా మనకి సీనియర్ కానీ కేటగిరీ కానీ ఎంత మోతాదులో వేసుకోవచ్చు దాని విషయానికి వస్తే? సీనియర్ 5 పూటకే రోజుకి ఒక జతకి 5 కేజీలు 6 కేజీలు ఉదయం రాత్రి. ఉదయం ఒక పూటకి 5 కేజీల వరకు ఒక జతకి 5 కేజీలు 6 కేజీలు, అంతకుమించి ఎక్కువ. ఇంకా వేరే ఐటమ్స్ పెడతారు కాబట్టి అదే ఇంకా పెంచవచ్చు, కానీ దాని మిషన్ బట్టి మనం అంతేగాని కేజీ వేసారు మనం వేయాలనే లేదు. మన ఎద్దు ఆరోగ్య కెపాసిటీ ఎలా ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.